లెజిస్లేటివ్ వ్యవహారాల్లో జ్యుడిషియల్ జోక్యం చేసుకోవడం సరైంది కాదని పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలిపై పలాస శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సీదిరి ఘాటుగా స్పందించారు. హైకోర్టు తీర్పుకు రమేష్ వ్యవహరించిన తీరుకు పొందనలేదని, రమేష్ వ్యవహారంపై ప్రతిపక్షానికి అంత ఇంట్రెస్ట్ ఏమిటో అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ నియమించే అధికారం, సిఫార్సు చేసే అధికారం కూడా లేవని అంటున్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ను గత ప్రభుత్వ హయాంలో ఎలా నియమించారు అని అప్పుడో రూలా ఇప్పుడో రూలా అని ప్రశ్నించారు. కొన్ని వారాలుగా జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చలు మన రాష్ట్రంలో గతంలో ఇంత చర్చ జరిగినట్టుగా నాకైతే ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు జరుగుతుంది. అదేంటంటే న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఎవరి విధులేమిటి, ఎవరి పరిధులేమిటి అన్నటువంటి చర్చ ఈ మధ్య జరుగుతాం. ఇలాంటి చర్చ జరగడానికి కూడా అనేకమైనటువంటి పరిణామాలు ఈ మధ్యకాలంలో దోహదం చేశాయి. అసలు ఈరోజు కూడా నేను కూడా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే దాని గురించి మీకు ఒకసారి చెప్తాను. ఇప్పటికే కోర్టుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారను, కోర్టు తీర్పులని అపహాస్యం చేశారను, మరో కారణంతోనో మరో రకంగానో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మరి అలాగే కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరికీ కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. మేబీ మరి నేను కూడా పెద్ద మినహాయింపు కాకపోవచ్చు నేటి పాత్రికేయ సమావేశం తర్వాత నాకు అనిపిస్తుంది. ఎందుచేతంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 32 అండ్ 226, 32 మరియు 226 ఆర్టికల్స్ రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి 3 వ్యవస్థలు ప్రధానంగా మనకి లెజిస్లేచర్ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్. ఈ 3 వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించినటువంటి పరిధుల్ని, వాటి విధుల్ని కొంత మేరకు వివరించడం జరిగింది. అసలు రాజకీయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ ఎప్పుడు జోక్యం చేసుకోవాలన్నటువంటి కొన్ని విషయాలు సైతం ఆ ఆర్టికల్స్ లో పొందుపరచడం జరిగింది. అసలు ఎప్పుడు న్యాయ వ్యవస్థలు రాజకీయ వ్యవస్థల్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అన్నది ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ. ఎక్కడైనా ప్రజలకి ప్రాథమిక హక్కులు భంగం కలుగుతుంటే కోర్టులు తొంగి చూడవచ్చు. మరి అలాగే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రాజ్యాంగ పరిధిని దాటి ఏమైనా చట్టాలు రూపొందించుకునేటటువంటి పరిస్థితి ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. మరి అలా కాకుండా ప్రజల ప్రాణాలకు కానీ పర్యావరణానికి కానీ భారీగా నష్టం వాటిల్లుతున్నప్పుడు ఈ చట్టాల వల్ల కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఇవి మనకి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాలు. మరి అలాగే గతంలో కొన్ని కేసుల విషయంలో ఇదే రాజకీయ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య ఒక చిన్న థిన్ లైన్ ఏదైతే ఉంటుందో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు 2008 మన ఆరావళి గోల్ఫ్ కోర్స్ విషయంలో
సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆ రోజు. ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నటువంటి ఇద్దరు న్యాయమూర్తుల్ని ఆ రోజు సుప్రీంకోర్టు మందలించడం కూడా జరిగింది. 2008 ఆరావళి గోల్ఫ్ క్లబ్ వర్సెస్ చంద్రహాస్ ఆ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నటువంటి న్యాయమూర్తుల్ని ఈవెన్ మందలించడం కూడా జరిగింది సుప్రీంకోర్టు. మరి అలాగే పార్లమెంటు కూడా ఒక హక్కు ఇచ్చింది రాజ్యాంగం. ఏమిటి? ప్రాథమిక హక్కులను అవసరమైతే సవరించే అధికారం, రాజ్యాంగాన్ని సైతం సవరించే అధికారం కూడా పార్లమెంట్కి ఇచ్చింది, రాజ్యాంగమే ఇచ్చింది. ఇన్ని విషయాలు మనం అసలు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈరోజు? ఇన్ని విషయాలు మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఒక ఏడాది పూర్తయిన సందర్భంలో మనందరి ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలే కాకుండా అనేకమైన సంస్కరణలు సైతం ముందుకు తీసుకొని రావడం జరిగింది. విద్యా విధానాన్ని పూర్తిగా రిఫార్మ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. వైద్య రంగాన్ని పూర్తిగా రిఫార్మ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. మరి అలాగే పరిపాలన సైతం అనేక సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. సెక్రటేరియట్ సిస్టమ్, డీసెంట్రలైజేషన్, అనేకమైనటువంటి రాజ్యాంగపరమైన పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలకి ఈ ప్రభుత్వం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించడం, మరి అలాగే తటస్థంగా ఉండేటటువంటి వ్యక్తులు నియమించాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 3 ఏళ్లకు తగ్గిస్తూ రిటైర్డ్ జడ్జి ఉండాలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని ఒక ఆర్డినెన్స్ తీసుకోవచ్చు. ఇది ఎన్నికల సంస్కరణలో భాగం మాత్రమే. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు? రాష్ట్ర అధికారులు, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వేయడం జరుగుతాం. మరి ఈ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు ఎవరో ఒక రాజకీయ నాయకుల కింద పనిచేసినటువంటి పరిస్థితులు. రేపొద్దున వాళ్ళే ఆయా పర్టికులర్ అధికారుల్ని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే వాళ్ళ ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేటటువంటి పరిస్థితి మనకు ఉండదు. అందుకనే ఈ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి అయితే ఏ రాజకీయ నాయకుల కింద పనిచేసేటటువంటి అవకాశం ఉండదు. అందుకనే ఎన్నికల సంస్కరణలో భాగంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఆర్డినెన్స్ సారాంశం ఒక రిటైర్డ్ జడ్జిని ఎన్నికల కమిషనర్ గా పెట్టాలి. ఇప్పుడు ఇదే విషయం ప్రీవియస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు, అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది ఆనరబుల్ హైకోర్టు ఈరోజు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. హైకోర్టు ఈ ఆర్డినెన్స్ చదవదు, ఈ ఆర్డినెన్స్ తర్వాత ఇచ్చినటువంటి జీవోలు చదువు అని మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేస్తూ ఒక వెర్డిక్ట్ ఇచ్చింది. పాత ఎన్నికల కమిషన్ కొనసాగించండి. మరి ఇలాంటి నేటి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే హడావు. ఎందుకు మీకు అంత ఆతృత? ఏమిటి మీకు అంత ఇంట్రెస్ట్?
నిమ్మగడ్డ ప్రసాద్ మీద మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏమిటి? ఆయన్నే కొనసాగించాలని మీరు అడగడంలో మీ అర్థం ఏమిటి? ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 3 సంవత్సరాలు కుదిస్తే అసలు మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకేమైనా అభ్యంతరమా? మీకున్న అభ్యంతరాలు ఏంటి? రాజ్యాంగం మీద మీకు ఎలాగా నమ్మకం లేదు. నేను చూసాం గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ రకంగా మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు, రాజ్యాంగ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు, మేమందరం చూసాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైంది ఈ ప్రభుత్వం, అంటే ప్రజల మద్దతుతో ఏర్పాటైంది. అంటే దీని మీద కూడా మీకు నమ్మకం లేదు. రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదు. మీకున్న నమ్మకం అంతా కేవలం నిమ్మగడ్డ మీద మాత్రం. ఏమిటి నిమ్మగడ్డ మీద అంత నమ్మకం ఏమిటి? అసలు మీకున్నటువంటి ఆ లాలూచి ఏమిటి? నిమ్మగడ్డ ప్రసాద్కి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఆయన విషయంలో ఏదో కోర్టులో ఒక రూలింగో మరోటి ఇస్తే మీకు వచ్చిన కష్టం ఏమిటి? మీరెందుకు అంతగా రియాక్ట్ అవుతున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు. అపర మేధావని చెప్పుకుంటుంటా ఉంటాం యనమల రామకృష్ణుడు గారు, పెద్ద రాజ్యాంగ నిపుణుడని ఆయనకి ఆయన సర్టిఫై చేసుకుంటా ఉంటాం. ఏమిటి దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? మాకు నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల కమిషనర్ గా ఇష్టం లేదు, చాలా నిర్ద్వంద్వంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుచేతంటే ఇదే నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రభుత్వం పైన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన రాసినటువంటి లేఖ ఎవరో ఒక అధికారి రాసినట్టుగా లేదు, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటి లెటర్ వల్ల ఎవరికైనా చిన్నపిల్లడికైనా అనిపిస్తారు. మరి అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి నియమించింది కూడా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు. చంద్రబాబు గారి సిఫారసు మేరకు, అప్పటి కేబినెట్ సిఫారసు మేరకు గవర్నర్ ఆయన్ని పదవిలో కూర్చోబెట్టారు. అసలు మీరెవరు సిఫారసు చేయలేరు. నేను హైకోర్టు చెప్పింది కూడా అది. హైకోర్టు ఏం చెప్పింది? నేను ఎన్నికల కమిషన్ నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఎన్నికల కమిషన్ సిఫారసు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎస్, మరి చంద్రబాబుకి అప్పటి కేబినెట్కి ఎలా వచ్చింది అధికారం? నిమ్మగడ్డ ప్రసాద్ ని రిఫర్ చేసే అధికారం అప్పటి కేబినెట్ కి చంద్రబాబుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గవర్నర్ విచక్షణ అధికారం మీద ఆధారపడినటువంటి అంశాన్ని ఆ రోజు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఈ వ్యవస్థల్లో చొప్పించి పేరుకి రాజ్యాంగబద్ధ వ్యవస్థలని బయటికి కలరంగిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ప్రసాద్ అంటున్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పేరుకి రాజ్యాంగబద్ధ వ్యవస్థలని కలరంగివ్వడం, సొంత వ్యక్తుల వ్యవస్థల్లో మెయింటైన్ చేయటం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాలరాయటం, ఇదంతా ఒక చాలా లోపభూయిష్టంగా కనిపిస్తా ఉంది నాకు. ఆయన లేఖ రాయడం నిజం కాదు, విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేయటం నిజం కాదు, ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యానాలు లెటర్లో రాయడం నిజం కాదు. ఏమిటి? ఏం జరుగుతుంది అసలు? ఈరోజు ఏ ప్రభుత్వమైనా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా ప్రజల దగ్గరికి వెళ్ళేప్పుడు ఒక మేనిఫెస్టో తీసుకొని వెళ్తాం, ఎన్నికల మేనిఫెస్టో. దానికి ప్రజలందరూ ఆమోదం లభించిన తరువాతే ఆయా ప్రభుత్వాలు గద్దెనెక్కు. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే జరిగింది. నేను చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రజలకు వివరించాం, ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు, ప్రజలు దాన్ని ఆదరించారు. ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు.
ఆ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు ఈ ప్రభుత్వాలు చేస్తారు. ప్రత్యర్థులు ఎన్నికల మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలోనే ఏవో ఒక లిటిగేషన్స్ పెట్టి కోర్టులకు వెళ్ళడం, కోర్టులేమో వాటిని టేకప్ చేయటం, ప్రజాహిత కార్యక్రమాల్ని అమలుపరచడాన్ని కూడా ఆటంకపరచడం, ఇదైతే మాకు ఆమోదయోగ్యం కాదు. నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటి, కోర్టు నిర్ణయాలతో మేమైతే ఏకీభవించడం లేదు, ఖచ్చితంగా మేము ఏకీభవించడం లేదు. కోర్టుకైతే మేము ఎలాంటి మోటివ్ని అంటగట్టడం లేదు. మీకున్నటువంటి రీజన్స్ మీకుంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో కూడా కోర్టులకు ఏదో ఒక మోటివ్ అంటగట్టేటటువంటి ప్రమాదం ఈ రోజు కనిపిస్తుంది. ఈరోజు కోర్టులో ఒక 44 మందికి నోటీసులు ఇచ్చాయంటున్నారు, ఇంకో 44 మంది నోటీసులు ఇచ్చాయంటున్నారు. ఇదే దూరం కొనసాగితే 44 మంది కాదు, 4 కోట్ల మందికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం రేపు పొద్దున్న వస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడానికి ప్రభుత్వం దానికి ఉన్నటువంటి రకరకాల వనరులను వినియోగించుకుని వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యర్థులు ఎవరు? కోర్టులు అడ్డుకోవడం ఏంటి? నాకు అర్థం కాదు. కోర్టుల పరిధి ఏమిటి? లెజిస్లేచర్ లోకి కోర్టులు ఎంటర్ అవుతున్నాయి ఈరోజు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నా. అందరికీ ఇల్లు ఇచ్చే అంశంలోనే కొన్ని కార్యాలయాలు తరలింపును సైతం కోర్టులు అడ్డుకోవడం. అసలు కోర్టులకి ఇంకా నేనేమైనా మాట్లాడితే, ఎక్కువగా మాట్లాడితే నాకు కూడా నోటీసులు వస్తాయని నాకైతే అనిపిస్తుంది. కొన్ని విషయాలు ఈ మధ్యన సుమోటోగా తీసుకొని కోర్టులు విచారించడం నేను కూడా చూశాను. ఇది ఆలోచించదగ్గ విషయం. డాక్టర్ సుధాకర్ విషయంలోనే నేను ఒకసారి మాట్లాడాలి. బీయింగ్ ఎ డాక్టర్ మైసెల్ఫ్, నేను కూడా డాక్టర్నే. యాజ్ ఎ డాక్టర్ మాకు ఎటిక్విటీ అంటాం, మాకు కొంత క్రమశిక్షణ ఉంటుంది. మేము డిగ్రీ పుచ్చుకున్నప్పుడు హిపోక్రటిక్ ఓత్ మీద ప్రమాణం చేసి మా బాధ్యతలు మేము ఒకసారి గుర్తు చేసుకుని మా నడవడికి సాగిస్తాము. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాడు డాక్టరా, లాయరా, మరొకట అన్నటువంటిది ఈ పోలీస్ వ్యవస్థలు అవేమి చూడు. అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తన వల్ల పబ్లిక్ ఇబ్బందా కాదా అన్నటువంటి దాన్ని పరిశీలిస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటాయి. దానికి ఏదో ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి వెసులుబాటు ఇవ్వాలి, ఆయన రోడ్డు మీద తాగి తందనాలు ఆడినా ఎవరేం అనకూడదు అంటే ఏమిటి? పెద్ద చదివిన వాళ్ళందరికీ వెసులుబాట్లు ఇస్తామా? పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినా ఏం అనకూడదా? ఏమిటి? దాన్ని సుమోటోగా తీసుకోవటం, ఎడిటెడ్ వీడియోలు కోర్టు సమర్పిస్తే దాన్ని ఎవిడెన్స్ కింద తీసుకొని ఈరోజు కోర్టు తీర్పునివ్వటం మేమైతే ఖచ్చితంగా ఏకీభవించడం లేదు. అలాగే మొన్న మరొక విషయం, ఈ లాక్డౌన్ సమయంలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విషయంలో ఏదో క్రౌడ్ ఉందని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు నోటీసులు పంపించు, అవసరమైతే దీనిపైన సిబిఐ విచారణ పంపిస్తామంటాం మాకు ఒక ఆశ్చర్యం కలిగించేసి. మరి అలాగే మొన్ననే మరి చంద్రబాబు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు వైజాగ్ వస్తానని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు వైజాగ్ పాలిమర్, ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అది ఒక పెద్ద జాతరలాగా జనాలను వెంటేసుకొని రాజకీయ యాత్రలాగా రావడం జరిగింది.
దానికి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్లో, న్యూస్లో వచ్చాయి, కథనాలు వచ్చాయి. మరి వాటిని ఎందుకు సుమోటోగా తీసుకోలేదో మాకు అర్థం అవ్వలేదు. ఓకే, సుమోటోగా తీసుకోలేదు, కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, పిటిషన్లు వేశారు. పిటిషన్లు వేస్తే కోర్టు ఒక బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పింది. ఎలాగ మన ఏకీభవిస్తుంది? సామాజిక దూరం పాటించి చేసినటువంటి పనుల విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేస్తామన్నటువంటి కోర్టులు ఒక పెద్ద రాజకీయ యాత్ర కొనసాగించినటువంటి నాయకుడి విషయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి విచారణకు ఆదేశిస్తామని చెప్పడం, ఇది ఏ రకంగా మేము కోర్టు తీర్పుతో ఏకీభవించడానికి మాకు ఎలా సాధ్యపడుతుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా. ప్రత్యర్థులు తెల్ల కాగితాల మీద ఎడిటెడ్ ఎవిడెన్స్ తో కంప్లైంట్ ఇస్తుంటే వాటిని విచారణ స్వీకరించడం, బ్రహ్మాండమైనటువంటి ప్రూఫ్స్ ఎవిడెన్స్ తో పిటిషన్స్ వేస్తే రకరకాల కారణాలు చెప్పి పక్కన పెట్టడం ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చకి దారితీసే పరిస్థితి ఈరోజు వచ్చిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. మరి మన నిమ్మగడ్డ రమేష్ గారి వ్యవహారాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కోర్టు అయితే చాలా క్లియర్ గా చెప్పింది. ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు రీఇన్స్టేట్ ద ప్రీవియస్ ఎలక్షన్ కమిషనర్. ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్. అంతే తప్ప ఇది ఎక్కడా కూడా హీ షెల్ బి స్టాండ్ రెస్టోర్డ్ అని ఎక్కడ అనలేదంటే మేము తీర్పిచ్చిన మరుక్షణం ఆయన ఎన్నికల కమిషనర్ గా పునర్నియమింపబడతారని చెప్పి ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఆలోచన చేస్తుంది. ఇది ఆ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి విరుద్ధంగా ఉంది కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉంది. మరి అలాగే హైకోర్టు ఎప్పుడైనా ఒక టైం లైన్ చెప్పినప్పుడు ఒక 2 నెలల కాలంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది ఉంది. ద మీన్ వై స్టే కోసం ప్రయత్నించి దానిపైన చర్చ జరిగి ఒక ప్రజాహిత కార్యక్రమం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మరి ఈ లోపున ఆయన నేను ఎన్నికల కమిషనర్ గా బాధ్యత స్వీకరించాను అని చెప్పి ఒక సర్కులర్ జారీ చేయటం, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్సీసీ స్టాండింగ్ కౌన్సిల్ ఆయన రాజీనామా చేసి ఇమీడియట్ గా రాజీనామా చేయి, నేను ఒక ఫ్రెష్ అండ్ న్యూ బ్లడ్ ని ఇన్ఫ్యూజ్ చేస్తానని చెప్పి మెసేజ్ పెట్టడం, దీని అర్థం ఏమిటి? దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి ఎన్నికల కమిషనర్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాలా? ఇలాంటి ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేటటువంటి అవకాశం ఉందా? ఆయన ఎన్నికల అధికారా లేకపోతే ఒక రాజకీయ పక్షానికి కొమ్ము కాస్తున్నాడు అన్నటువంటి విషయం కూడా ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుందని సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాను. మరి అన్ని విషయాలు అర్థమవుతాయి. యనమల రామకృష్ణుడు గారికి ఏ చిన్న లిటిగేషన్ ఉన్నా ఆయనకి అర్థమైపోతే ఆయన పట్టుకుంటారు. రాజ్యాంగంలో ఉన్న అన్ని చిన్న చిన్న లోపాలను సైతం పట్టుకొని ఆయన అనుకూలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు. మరి ఈ తీర్పులో ఉన్నటువంటి ఈ విషయం ఆయనకు అర్థం కాకపోవడం మాకైతే పెద్దగా న్యాయశాస్త్రం మీద అవగాహన లేదు. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు నేను సాయంత్రం ఏజీ గారు మాట్లాడడానికి ముందే మేమందరూ చర్చించుకున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కదా కోర్టు డైరెక్ట్ చేసింది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండానే ఎలాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన్ని నేను బాధ్యత స్వీకరించాను, మా ఇంటికి కార్లు పంపించండి, మా ఇంటికి బంట్రోతులు పంపించండి, ఆ ఉన్న వాళ్ళందరూ రూమ్లు ఖాళీ చేయండి, కుర్చీలు ఖాళీ చేయండి, మీరందరూ రాజీనామాలు చేయండి, మా పసుపు రోజులు తెచ్చి అక్కడ వేసుకుంటాను అన్నటువంటి ఆర్డర్స్ ఆయన ఎలా ఇస్తారో మేము మామూలుగానే మేము చర్చించుకున్నాం. అదే నిన్న సాయంత్రం అడ్వకేట్ జనరల్ గారు కూడా అవే విషయాలు మాట్లాడటం,
న్యాయశాస్త్రం పట్ల ఏ అవగాహన లేని మాకే ఆ కోర్టు తీర్పు కొంతవరకు అర్థమవుతుంటే మరి యనమల రామకృష్ణుడు గారికి అర్థం కాకపోవడం మాకందరికి చాలా ఆశ్చర్యం వేసింది. మరి అలాగే ఈరోజు మరొక చర్చ, ఏదైతే హైకోర్టు చెప్పిందో ఎన్నికల కమిషనర్ నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మరి అదే నిజమనుకుంటే ఆ ప్రకారంగానే చూసుకుంటే అప్పటి ప్రభుత్వం నియమించినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఈరోజు ఎన్నికల కమిషనర్ గా కొనసాగడానికి అర్హుడు కాదు. ఆయన్ని కొనసాగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రజల తరఫున సవినయంగా కోరుతున్నాం. చివరిగా ఒక్క మాట, ఈరోజు ప్రజల్లో కోర్టు తీర్పుల పట్ల ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, కోర్టులు దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఏమిటి కోర్టు తీర్పులన్నీ మరో రకంగా ఉంటున్నాయి. గతంలో అనేక తప్పిదాలు జరిగి ఉన్నాయి. 23 మంది ఎమ్మెల్యేలని రాజ్యాంగ విరుద్ధంగా కొనుగోలు చేసినప్పుడు ఈ కోర్టులు ఎక్కడికి వెళ్ళాయని ఈరోజు అడుగుతాం. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ప్రజలు ఈ రాజకీయ నాయకుల పబ్లిసిటీ పిచ్ కోసం చనిపోయిన రోజు ఈ కోర్టులు ఎక్కడికి వెళ్ళాయని ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ఖజానాన్ని దివాలా తీయించినటువంటి రోజు ఈ కోర్టులు ఎక్కడికి వెళ్ళిపోయాయని ప్రజలు ఆలోచిస్తున్నారు. వేలాది ఎకరాలు పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు ఈ కోర్టులు ఎక్కడికి వెళ్ళిపోయాయని ఈరోజు ప్రజలందరూ ఆలోచించే పరిస్థితి వచ్చింది. ప్రజల అభిష్టాలకు అనుగుణంగా కోర్టు తీర్పులు ఉండాలని మేము అనడం లేదు. ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే తీర్పు ఇవ్వాలని కూడా మేము అడగడం లేదు. ప్రజాహితంగా ఉండాలని మాత్రం మేము అడుగుతాం. చివరిగా రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలను అర్థం చేసుకోవటం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలకి అత్యంత ముఖ్యమైనది. ఏదైతే మనం లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ అని 3 సిస్టమ్స్ అనుకున్నాం. మన కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. దేశ ప్రజలందరికీ కూడా సర్వతోముఖమైనటువంటి మెరుగైనటువంటి జీవితం అందించడమే రాజ్యాంగం లక్ష్యం. మరి అలాంటి లక్ష్యం కోసం పనిచేసే ప్రభుత్వాలకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా తోడ్పాటును అందించి ముందుకు సాగాలని మనసారా కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. ఎనీ ఫీడ్బ్యాక్?